నాకు చూపు కనపడదని మా నాయనమ్మ ఎప్పుడు అంటే నిజమే ఈ రోజు అర్థమైంది. ఏం జరిగిందో చెప్తాను, వీడియో నేను వరకు చూసేయండి. మా ట్రెండ్ చెప్పే ముందు మన వీడియో ఫస్ట్ చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు ఏం జరిగిందంటే నేను సాయంత్రం సరదాగా స్నాక్స్ తిందామని షాప్కి వెళ్తే అక్కడ ఈ మినియేచర్ పీకాక్స్ కనిపించాయి. వీడియో ఆన్ చేయక ముందు అచ్చం నమల్లాగా ఎంత చక్కగా పురివిప్పి నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తే చూడు ముచ్చటగా ఉన్నాయి మీకు చూపిద్దామని దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిందని కామ్గా అవి పురివిప్పినప్పుడు వీడియో తీసుకోవాలి, అలా కాదని అవేదో పాపం ఎంజాయ్ చేద్దామని షికార్కి వస్తే వాటిని వెళ్ళి బెదిరించాను. ఎంత గట్టిగా తిట్టుకున్నాయి ఏమో, దెబ్బకు పక్కకు వచ్చాను. అయినా నేనేం కావాలని చేయలేదండి, ఏదో అలా అయిపోయింది. ఆయన ఎప్పుడు అంటూ ఉండేది నీ కళ్ళు నెత్తిని పుట్టాయి అని, అది ఈ రోజు నిజమే అనిపించింది. మనం చేసుకున్న దానికి పక్క వాళ్ళని బ్లేమ్ చేయడం మన మానవులకు అలవాటు పనే కదా. చూసుకోకుండా నేను దొక్కి వాటి మీద కోపంతో వచ్చి కూర్చున్నాను. అందు దొరికితే చాలా గీత మేడం ఎంట్రీ ఇచ్చేస్తారు. చిచ్చి వీడియో తీసుకోవడానికి వెళ్ళి కాళ్ళు ఖరాబ్ చేసుకుని వచ్చేవని తిట్లు పురాణం మొదలు పెట్టింది. చిన్నప్పుడు ఏదైనా జరిగితే పబ్లిక్ అని బుగ్గు మీద వెళ్ళేసుకొని పక్కెళ్ళి వాళ్ళు గుర్తుందా, గీత అలా చేస్తే కాసేపు ఇరిటేట్ చేశాను నేను ముట్టుకుంటున్నాను అని. ఆ తర్వాత తింటావా అంటే వద్దు అంది. నేను తింటే మాత్రం ఇంత గుడ్లేసుకొని చూస్తుంది. సర్లే పాపం చెల్లే కదా అని షేర్ ఇస్తే చూడండి ఎలా చూస్తుందో, కొంచెమే ఇచ్చానంట. ఇలాంటి వాళ్ళని చూసేనేమో వెనకటికి ఇలా అన్నారు. పాపంలో అని పాసర్ గుడిస్తే మూలకెళ్ళి మూరలు లెక్కేసుకుందంట. ఇంకెవరికైనా తెలిస్తే కామెంట్ చేసి వీడియో లైక్ చేయడం